అందరికీ నమస్కారం అండి. ఒక చిన్న పజిల్. ఒక భక్తుడు ఒక నది ఒడ్డున ఉన్న 3 దేవాలయాల్లో పూజ చేయాలని సంకల్పించి నది ఒడ్డుకి వెళ్ళాడండి. అక్కడ నది ఒడ్డున ఉన్న చెట్టుని కొన్ని పూలు కోసి అందులో కొన్ని పూలతో ఒక దేవాలయంలో పూజ చేశాడండి. ఆ కొన్ని పూలు మళ్ళీ మిగిలిన పూలు పట్టుకొని వచ్చి నది ఒడ్డున పెట్టి మళ్ళీ నది ఒడ్డులోకి వెళ్ళి స్నానం చేసుకొచ్చాడండి. స్నానం చేసి వచ్చేటప్పటికి ఈ కొన్ని పూలు డబల్ అయ్యాయండి. ఈ డబల్ అయితే అందులో కొన్ని పూలు అంటే మొదటి దేవాలయంలో ఎన్ని పూలతో పూజ చేశాడో అన్ని పూలతో రెండో దేవాలయంలో కూడా పూజ చేసడం జరిగిందండి. మళ్ళీ కొన్ని పూలు మిగిలాయండి. ఆ మిగిలిన పూలను తీసుకొచ్చి మళ్ళీ నది ఒడ్డున పెట్టి మళ్ళీ నదిలోకి వెళ్ళి స్నానం చేశాడు. స్నానం చేసి వచ్చేటప్పటికి మళ్ళీ డబల్ అయ్యాయండి. డబల్ అయినప్పుడు ఈ పూలను తీసుకెళ్ళి ఈ 3వ గుళ్ళో పూజ చేశాడండి. కంప్లీట్ అయిపోయాయండి. ఈ మొదటి గుళ్ళోను, రెండో గుళ్ళోను, 3వ గుళ్ళోను సమానంగానే ఆయన పూజ కంప్లీట్ చేశాడండి పూలతోటి. ఈ పూలు కూడా కంప్లీట్ అయిన దగ్గర ఏం లేవండి. సో ఇందులో మీరు చెప్పాల్సింది ఏంటంటే అసలు ఎన్ని పూలు ఆయన చెట్టు నుంచి కోసాడు, కోసిన దాంట్లో ఎన్నెన్ని పూలతోటి ఆయన పూజ చేశాడు, మొత్తం ఎన్ని పూలు అయ్యాయి, ఇది ప్రశ్న అండి. ఇది మీ సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.